ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఎంతమంది జగన్మోహన్ రెడ్డి పెట్టింది చలానా కట్టి అక్కడ ఇసుక రేచిలో తీసుకెళ్లేదే బాగుంది. ఇప్పుడు ఇసుక అయితే మళ్ళీ ఉచిత ఇసుక అంటే అక్కడ ఊరికనే ఉచిత ఇసుక, అక్కడికి వెళ్ళేటప్పటికి 5,000, 6,000, 10,000, 15,000, 20,000 అలాగా వసూలు చేసుకుంటున్నారు. ఎవరికి వచ్చిందని మళ్ళీ వాళ్ళది ఇది వచ్చేసింది కదా, వాళ్ళది జన్మభూమి వాళ్ళది, వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేస్తారు. అది ఇప్పుడే ఇట్లాగుంది, ఇంకా ముందు ముందు ఇంకెట్లాగుంటుందో. అంటే టన్ను 88 రూపాయలకి అందిస్తామంటున్నారు కదా ఏపీ ప్రభుత్వం. ఏది పేపర్లో ప్రకటన చేయలేదు, ఊరికి మాటలు చెప్పటమే కానీ చేతల్లో లేదు కదా. అంటే గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది. అవును, ప్రతి వారం వేసేవాళ్ళు, ఆదివారం దానికి స్ట్రైట్ వేసేవాడు. ప్రతి ఆదివారం ఇంత వస్తుంది, ఇంత స్టాక్ ఉంది, ఇంత తీసుకోవచ్చు, మీరు పెట్టుకుంటే మీరు బండి తీసుకొస్తే ఉచిత ఇస్తాం, లేకపోతే బండితోటి ఇది ఇంత మైలేజీకి ఇంత డబ్బులు, ఇంత ఫీజు అని ముందుగానే పబ్లిక్గా పేపర్ ఇష్యూ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఇదేమి లేదుగా, ఉచిత ఇసుక అంటున్నారు కదా. అంటే ఈ 88 రూపాయలు కూడా మా గవర్నమెంట్కి ఏం రాదు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకే స్థానిక సంస్థలకే అందిస్తామంటున్నారు కదా. అబ్బే అదేమి లేదండి, అతను ఊరికే అంబక్కు, అబ్బే అదేం లేదు. ఆ ఉత్తదే ఊరికే కంటి తుడుపుగా కానీ ఆ ఊరికే జనాల్ని మభ్య పెట్టడానికే కానీ అది కార్యరూపం సాల్చుది. అది అంటే గత ప్రభుత్వంలో ఇసుక కోసం చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి. ఏమి లేదండి, ఇబ్బంది ఏమి లేదు, ఫ్రీగా దొరికిందండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టుకుంటారంటే పలానా స్వామి బిల్డింగ్ కట్టుకుంటే సచివాలయంకి వెళ్తే వాళ్ళు స్లిప్ ఇస్తున్నారు, వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు. ఇసుక ఫ్రీగా ఉంది. పోయిన ఈ 19 మొన్న కరోనా టైంలో కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ మిగతా టైంలో ఈ ఫ్లడ్ రావడంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత అయిపోయింది, ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి, పలానా రీచ్లో ఇంత ఇసుక స్టాక్ ఉందని ప్రతి వారం వేస్తున్నారు కదా. ప్రతి ఆదివారం పేపర్లో వస్తుంది కదా. ఇప్పుడు లేదు కదా. ఊరిక మాటలు చెప్పడానికి చేతల్లో చేయడానికి చాలా తేడా ఉంది కదా. గత ప్రభుత్వం మొత్తం ఇసుక మీద అక్రమాలు చేసి పాల్పడిందని చెప్పేసి అంతా ఉట్టిదేనండి, అదేమి లేదండి. పేపర్లు కంటికి కనపడినట్టు కనబడుతుంది కదా. ఆన్లైన్ పేమెంట్లు పెడతామని చెప్తున్నారు. ఇంక ముందుగా, ఇంకా 1 నెలే కదా సార్ అయింది, ఇంకా టైం ఉంది కదా. చూద్దాం, ఇంకో సంవత్సరం చూద్దాం, దాని మీద అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా ఎట్లా ఉంది, ఇప్పుడే చెప్పలేరు కదా. కొంతకాలం గడిచిన తర్వాత బిల్డింగ్లు కట్టడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటో, ఎంత ఇసుక ఎంత కొన్నారు, మరి బయటకు వెళ్తుంది ఇసుక అని అంటారు కదా. ప్రస్తుతానికి 4 రోజులే అయింది కాబట్టి దీని మీద ఇప్పుడేమి తెలియదు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఉచిత ఇసుక అయితే అనవసరం అండి. చలానా కట్టి దానికి ద్వారా చలానా వస్తుంది, రసీదు ఇస్తారు, దాని ప్రకారంగా కొట్టుకుంటారు. అంతేగాని ఉచిత ఇసుక అనేది ఎవరికి పడితే వాళ్ళు ఉచిత అంటారే కానీ ఉచిత ఇసుక గురించి ఏమి ప్రయోజనం లేదు. అంటే గత ప్రభుత్వంలో ఇసుక మీద రేటు పెంచేసి జగన్మోహన్ రెడ్డి బాగా భారాన్ని పెంచారని. ఎంత రేటు పెంచినా నీకు పబ్లిక్గా నీకు పాంప్లెంట్ ఇస్తున్నాను, ప్రతి ఆదివారం ఇస్తున్నారు కదండి. ప్రతి ఆదివారం పేపర్లో ఇదిగో టన్ను ఇసుక ఇంత, ఈ రీచ్లో ఇంత, ఆ రీచ్లో ఇంత, టౌన్లో అయితే మన పల్లెటూరులో అయితే బండి తీసుకెళ్తే ఇంత అని ప్రతిదీ డీటెయిల్స్ ఇస్తున్నారు కదా అక్కడ. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమో వాళ్ళది ఎట్లాగుంటుందో ఏంటో, వాళ్ళ క్యాబినెట్లో మీటింగ్ పెట్టి మరి ఊరికనే ఇస్తే ఎట్లా ఉంది, గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది. ఇసుక నుంచి ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు జన్మభూమి కమిటీ వాళ్ళు అంత అయింది ఇంత అయింది 50,000, 60,000 అన్నారు, కానీ అదంతా ఉట్టిదే, ఏమి లేదు కదా. ఎక్కడ పట్టుకున్న దాఖలా లేవు కదా.